మాధవర కృష్ణారావు గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్లు పైకి రండి ప్లీజ్. బండి రమేష్ గారు మీరు పైకి రండి. మన కాంతరావు గారు బీజేపీ ఇన్ఛార్జ్ రాజువారు మీరు రండి పైకి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్థానికంగా ఉన్నటువంటి మా పబ్లిక్ అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీసు నిజంగా చెప్పాలంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది. గతంలో ముషాపేటలో కూడా దీన్ని నేను రిజిస్టర్ ఆఫీస్ని చేసినప్పుడు చాలా ఇబ్బందులు జరిగాయి, కోర్టు ద్వారా వచ్చాయి. దానికి మా మంత్రి గారు పొగలేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రద్ధ తీసుకొని మా కాన్షియస్లో తీసుకురావడం, పొగలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. కుక్కడపల్లి శాసనసభ్యుల తరఫున మా ఈటల రాజేంద్ర గారికి, మా పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, శిరిష బాబురావు గారికి, వేదిక ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పోలీటర్లకు మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేబీబీ కాలనీలో ఉన్నటువంటి 3 ఎకరాల ల్యాండ్ ఎమ్యూనిటీస్ ల్యాండ్ ఉందనే మీకు కూడా ఆల్రెడీ లెటర్ ఇచ్చాను. అది నందమూరి తారక రామారావు పేరు మీద ఫౌండేషన్ వేసాం. కలెక్టర్ ఆ రోజు వచ్చేసారు. దాని హౌసింగ్ బోర్డు నుంచి ల్యాండ్ ఆల్రెడీ మీరు కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కలెక్టర్ దారి నుంచి జిల్లా పరిషత్ స్కూల్కి మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద హౌసింగ్ బోర్డులో ఆ స్కూల్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. 3 ఎకర్స్ ఉంది, ఎమ్యూనిటీస్ ల్యాండ్. అది ఆల్రెడీ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉంది కాబట్టి అది జిల్లా పరిషత్ కేటాయించినట్టుంటే మేము ప్రైవేట్ నుంచి మేమందరం సొంత నిధులతో కూడా కట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుక్కడపల్లిలో ఒక గ్రౌండ్ లేదు. ట్రక్ పార్కు 34 ఎకరాల ట్రక్ పార్క్ ల్యాండ్ ఉంది. ఆ ట్రక్ పార్క్ ల్యాండ్ని కూడా సుమారుగా అదొక మెట్రోకి ఇచ్చిన కాకుండా ఇంకా 30-32 ఎకరాల ల్యాండ్ గతంలో 85లో ఎక్వైరేషన్ ల్యాండ్. అది హెచ్ఎండి ఆధీనంలో ఉంది కాబట్టి ఆ ల్యాండ్లో ఒక క్రికెట్ స్టేడియం, ఒక పార్కు, ఎందుకంటే ఇక్కడ కూడా పెద్ద పార్కులు లేవు కాబట్టి అది కూడా చేయమని చెప్తా ఉన్నాను. అల్పదాయ వర్గాలు అని చెప్పేసి ఎప్పటి నుంచో గత 20 ఏళ్ళ నుంచి బాధపడుతున్నటువంటి అల్పదాయ వర్గాల 630 ప్లాట్లు ఫైనల్ క్యాస్ట్గా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఫైనల్ కాస్ట్ ఫైనల్ కాలేదు. రాష్ట్రాత్మకంగా సమస్య ఉందని చెప్పారు. దాన్ని పరిష్కరించి ఆ నిరుపేదలందరూ కూడా ఫైనల్ కాస్ట్ ఇంట్రెస్ట్ తగ్గించి ఫైనల్ కాస్ట్ మీద ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యంగా ఆల్రెడీ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే సార్ నిరుపేదలు కొనుక్కున్నటువంటి అల్పదాయ వర్గాలు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కుక్కడపల్లిలో ఉన్నటువంటి కేబీబీ కన్నా 10% ల్యాండ్స్ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ కూడా ప్రజలకు చెందే విధంగా చేయమని చెప్పి నేను మంత్రి గారు కోరుతా ఉన్నాను. ఏదైతే ఐడిపిఎల్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ల్యాండ్ మీకు కూడా తెలుసు. గతంలో మనమందరం మాట్లాడుకున్న 163 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఐడిపిఎల్ ఎంప్లాయీకి సంబంధించిన ల్యాండ్ దాన్ని 22లో ఎలా పెట్టారు. వాళ్ళకు వచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలని. ఎందుకంటే మంత్రి గారు తలుచుకుంటే అది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. నేను మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన గంటకే కంగారు చెప్పి ఫస్ట్ చెప్పింది కూడా అదే మాట కాబట్టి అది కూడా చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా మంచి పనులు చేస్తే ఖచ్చితంగా నేను కానీ మా పార్టీ కానీ పూర్తిగా మీ అమ్మడు ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడే కార్యక్రమం వేరే ఉన్నందున వెళ్ళినటువంటి మహేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కృష్ణారావు గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీదిశ గారు, మహేందర్ గారు, మా రాజీవ్ గాంధీ గారు, అధికారులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ మిత్ర బృందానికి ప్రజలందరికీ నమస్కారం. పాత మిత్రులమే అయినా
కలవడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను ఒక 2-3 సూచనలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది శుభకార్యం. ఇది ఈ మధ్యకాలంలో మీ స్టేట్మెంట్స్ అని చూస్తున్నా ఇంకో 4 కాలాల పాటు ఉండాలని మీరు కోరుకుంటున్న సందర్భం